అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భానుశ్రీ నేనండి. చాలా రోజుల తర్వాత అయితే మీ ముందరికి వీడియోస్ అయితే తీసుకొస్తున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియోసే పెట్టడం లేదు. ఇక మీదటైతే వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే వేడుకుంటున్నాను. అక్కేంటి సోద చెప్తుంది అనుకోదండి. ఇంకా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఒడి బియ్యం పోసుకోవడానికి. మా సైడ్ అయితే కొత్త పద్ధతి అయితే వచ్చింది. అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళకి ఒడి బియ్యం పోసుకోవాలనే పద్ధతి అయితే వచ్చింది. అంటే మన వాళ్ళకి టవల్స్ వేసి ఆడబిడ్డకైతే ఒడి నింపాలని కొత్త పద్ధతి అయితే వచ్చేసిందంట. 3 మంత్స్ అవుతుంది. ఇంకా అమ్మకైతే మొన్న తెలిసింది ఇంకా ఇలా ఒడి బియ్యం పోసుకోవాలని చెప్పేసరికి నేనైతే మన శారీ కలెక్షన్లోనే శారీ తీసుకొని ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ నాకు ఇంకా మిషన్ వచ్చు కాబట్టి నేనే స్టిచ్ చేసుకున్నాను. అలానే శారీ కూడా మన శారీ కలెక్షన్ లేదే అండి. ఎవరికైనా ఈ శారీ కావాలంటే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మెసేజ్ చేయండి, కలర్స్ అయితే చెప్పేస్తాను. ఇంకా ఇంటి పక్కన అమ్మాయి అంటే మన చెల్లెలతో సమానం అండి. అంటే మేము వరుస పెట్టి పిలుచుకుంటామండి, పేర్లు పెట్టి అసలు పిలుచుకోం. పేరు పెట్టి పిలిస్తే బంధం ఉండదు కదండి. ఇంకా తనకైతే ఒడి నింపడం రాదని ఇంకా అమ్మ అయితే చెప్తుంటే ఒడి అయితే నింపుతుంది. మా సైడ్ అయితే ఇలా చాటలో పెట్టే ఒడి బియ్యం నింపుతారండి. అంటే మీ సైడ్ ఎలా నింపుతారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలానే చేస్తారు. అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా, అలానే మా సైడ్ ఇలా పద్ధతి ఉందండి. చాటలో బియ్యం పెట్టి ఇలా దండ పెట్టుకోవడం, పుట్టింటి వాళ్ళు మరీ వచ్చి ఒడి నింపుకోవాలని ఇలా పద్ధతి అయితే ఉంది. మీ సైడ్ కూడా ఇలా ఇద్దరు కొడుకుల ఒడి బియ్యాలు వచ్చాయో లేదో కామెంట్ చేయండి. అబ్బా మా పద్ధతి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. శారీ కూడా కావాలంటే కూడా ఎవరికైనా కలర్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకొక విషయం అండి, మీరు అందరూ ఎప్పటికీ ఇలానే సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్ ఎవరైనా కూడా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే చిన్న లైక్, సబ్స్క్రైబ్. బాయ్ మరి.